హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా రాధయ్య చిట్టిలాగా రామచంద్రయ్యతో మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రామచంద్రయ్య సోఫాలో కూర్చొని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా రాధ అలా గమనించిన రామచంద్రయ్య ఇతను ఎందుకు అలా ఉంటున్నాడు అంటే తన కూతుర్ని తలుచుకుంటూ బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. ఇంకా తనని ఎలాగైనా సరే అందరిలోకి తనని మార్చేసేయాలి, అందరిలాగా సంతోషంగా ఉండాలి, అందరితో కలిసిపోయేలాగా చేయాలి. ఇలా ఉంటే మెంటల్గా టెన్షన్గా అవుతారు అనేసి ఇంకా తనని చిట్టిలాగా ఫోన్ చేయాలి అనేసి ఇంకా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇంకా రామచంద్రయ్య అదేంటి కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది అనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంకా అవతల వైపు నుండి ఇంకా రామచంద్రయ్యనా అనేసి అంటే, అవునమ్మా ఎవరు నువ్వు అనేసి అంటే, నానా నేను చిట్టిని అనేసి అంటుంది. ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా చిట్టి, నువ్వేనా? ఎక్కడున్నావు తల్లి? నీ కోసం వెతకని చోటు లేదు, నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఏమైపోయావు తల్లి ఇన్ని రోజులు అనేసి అడుగుతూ ఉంటే, ఆ రోజు అనుకోకుండా అలా ప్రమాదం జరిగింది కదా నాన్న, నేను ఇంకా ఒకరి దగ్గర ఉండడం జరిగింది, వాళ్ళు నన్ను సేవ్ చేశారు, ఇన్నేళ్ళు నేను వాళ్ళతోనే ఉన్నాను, ఇంకా తర్వాత మీ ఆచూకీ కోసం నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఇంతకీ మీరు ఇవాళ మీ ఫోన్ నెంబర్ నాకు దొరకడం జరిగింది నాన్న, నేను చాలా క్షేమంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగానే ఉన్నాను నాన్న, నాకు ఏమీ జరగలేదు అనేసి చిట్టి అంటే, ఇంకా రామచంద్రయ్య ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి, నేను వెంటనే నీ దగ్గరికి వస్తాను, నేను వెంటనే మన ఇంటికి తీసుకువస్తాను, చెప్పు తల్లి అనేసి అంటూ ఉంటాడు. ఇంకా చాలా సంతోషంతో ఇంకా మునిగిపోతాడు. ఇంకా చిట్టి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అతను అలా మాట్లాడుతూ ఉంటే. ఇంకా తను సరే నాన్న నేను కాస్త మళ్ళీ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా రామచంద్రయ్య సంతోషంతో ఉండడంతో దమయంతి మాత్రం ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాడు అనేసి ఆలోచనలో పడిపోతుంది. చూద్దాం మళ్ళీ చిట్టి మళ్ళీ త్వరలో రామచంద్రయ్యకి దొరికిపోతుందా ఎలా అనేది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.